12వ తేదీ మంగళవారం ఏలూరు కంట్రికగూడెం సెంటర్లోని శుభలేఖ కళ్యాణ మండపంలో జరగబోయే ఏలూరు జిల్లా ఎస్సీ సెల్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని ఎస్సీలందరూ జయప్రదం చేయాలని ఏలూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు తేరా ఆనంద్ పిలుపునిచ్చారు. సోమవారం అశోక్ నగర్లోని దెందులూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మీటింగ్ వివరాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎస్సీల పైన అమానుష దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ అలాగే పార్టీ బలోపేతానికి ఎస్సీలు క్షేత్రస్థాయి నుండి కమిటీలు నియమించేందుకు అలాగే పలు అంశాలపై విస్తృతంగా చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు టీజీఆర్ సుధాకర్ బాబు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు మరియు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు అలాగే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎస్సీసెల్ నాయకులు పార్టీ శ్రేణులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పళ్ళెం ప్రసాద్, నిట్టా లీలా నవకాంతం, ప్రభు తదితర ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. రేపు ఉదయం ఏలూరు జిల్లా ఎస్సీసెల్లో విస్తృత స్థాయి సమావేశం ఏలూరు సుఖీభవ కళ్యాణ మండపంలో గౌరవనీయులు రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షులు టీజీఆర్ సుధాకర్ బాబు గారు ఎక్స్ఎమ్మెల్యే అలాగే స్టేట్ ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరు కనకారావు గారి యొక్క నాయకత్వంలో మా జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు గారు డిఎన్ఆర్ గారి యొక్క సారథ్యంలో రేపు ఏలూరు జిల్లా విస్తృత స్థాయి సమావేశం మన సుఖీభవ కళ్యాణ మండపంలో జరుగుతుంది. కావున ఏలూరు పార్లమెంట్కి సంబంధించినటువంటి 7 నియోజకవర్గం ఉన్నటువంటి మా ఎస్సీ సోదరులందరూ కూడా ఈ యొక్క ఎస్సీసెల్ విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మా ఎస్సీ నాయకులందరూ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే దళితులంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పే విధంగా మనందరూ రేపు కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా మీరందరూ సహకరించాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితులే వెన్నుముక్క అని చెప్పే విధంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీలు ఎనలేవ సేవ చేస్తున్నారు కాబట్టి ముందుగా రాష్ట్రంలోని ఎస్సీ విభాగం నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా వెన్నుదన్నుగా ఉండే విధంగా చేయడం కోసమే ఈ కార్యాచరణను తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగానికి సంబంధించినటువంటి కార్యవర్గ సమావేశం రేపు ఏలూరులో ఉదయం సుఖీభవ కళ్యాణ మండపంలో జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎస్సీసెల్ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు టీజీఆర్ సుధాకర్ బాబు గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా కనకారావు గారు కూడా దీనికి అటెండ్ అవుతున్నారు. అదేవిధంగా ఈ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో మా రాష్ట్ర జిల్లా అధ్యక్షుల వారైనటువంటి డిఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త, ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలటువంటి పార్టీకి సంబంధించినటువంటి పార్టీ. మరి వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు ఎంతో జయకరంగా దిగ్విజయం చేస్తారని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. రేపు మరి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. రేపు ఎస్సీసెల్ ఆధ్వర్యంలో ఏలూరులో జరిగే కార్యక్రమానికి ఎస్సీ సోదరులందరూ వచ్చి మనం పార్టీకి అండగా ఉంటామని భరోసా ఇవ్వడానికి, మన పార్టీ అంటేనే వైఎస్ఆర్ పార్టీ అంటేనే ఎస్సీల పార్టీ అనే ఒక పేరు ఉంది. ఆ పేరు నిజం చేస్తూ రేపు ఆ కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిన కోరుచున్నాం. అందరికీ నమస్కారం. రేపు అనగా 12వ తారీఖు ఆగస్టు 2025 తారీఖున ఏలూరు జిల్లా ఎస్సీసెల్ విస్తృత సమావేశం సుఖీభవ కళ్యాణ మండపం దగ్గర జరగనుంది. ఈ విస్తృత సమావేశంలో ఈ కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గానికి చెందిన లబ్ధిని మొత్తం నీరుగార్చి చేస్తున్న అన్యాయానికి గురించి రాష్ట్ర ఎస్సీసెల్ ప్రెసిడెంట్ సుధాకర్ బాబు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరు కనకారావు గారు, అలాగే డిఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున ఎస్సీ సోదరులందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.